హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారంతా? మాటలు రానివాడే కాదు, మనీ లేనివాడు కూడా లైఫ్‌లో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది. నిద్రపోనివ్వని, సర్దుకుపోనివ్వని ఆలోచనలు యుద్ధంతో సమానం. గుడి ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఇల్లు ఎంత విశాలంగా ఉన్నప్పటికీ, అక్కడ దేవుడు, ఇక్కడ అమ్మ లేకపోతే రెండూ వ్యర్థమే. మౌనంగా ఉండడం అంటే మాట్లాడే ధైర్యం లేకపోవడం కాదు, వాదించడం ఇష్టం లేక. నీవు ఎవరి కోసం ఏడవకు. నువ్వేడ్చినంత మాత్రాన వాళ్ళు నీ వారు కారు. నీ వాళ్ళు అయితే నిన్ను ఎప్పటికీ ఏడిపించరు. నీ అదృష్టం బాగుంటే పులి కూడా నిన్ను వదిలిపెట్టేస్తుంది. నీ అదృష్టం బాగుండని రోజు దారిన పోతున్న గొర్రె కూడా నిన్ను కొమ్ములతో పొడిచి చంపేస్తుంది. పోరాడాల్సి వస్తే సింహంతో పోరాడండి. ఓడినా చివరికి వీరుడుగా మిగులుతారు. బురదలో దొర్లే పందితో పోరాడకండి.